కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు కూడా దానిపైనే ఉంటాయట. మొత్తానికి ఒక ఊహాజనితమైనటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు, కానీ ఇట్లా జరగబోతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలనే సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డులు డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నెంబర్, రేషన్ షాప్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ను వెనుక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కూడా తీసుకొచ్చినటువంటి కొత్త రేషన్ కార్డులను ఫుడ్ సెక్యూరిటీ కార్డులుగా పిలుస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ ఆన్లైన్ కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు రేషన్ షాప్ల వివరాలతోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి ఆ యొక్క కార్డులను కలుపుకుంటే ఇవి కోటికి చేరుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీమ్లను మహిళల పేరు మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు హౌస్ హోల్డ్గా గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారు. బార్కోడ్తో రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. రేషన్ షాపుల్లో బార్కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్లైన్లో బార్కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్తో నెల బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నది. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్ కార్డ్ సైజులో ఉంటే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలా లేదా అనేది దానిపై కూడా చర్చ జరుగుతుందట. కుటుంబ పేర్లు ఉంటే సరిపోతుంది, ఫోటో కంటే పేర్లు ఉంటే సరిపోతుంది. ఎట్లాగో మంత్రి, ముఖ్యమంత్రి ఫోటో అంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల్లో మార్పులు జరుగుతున్నందున ఫోటో లేకుండానే ఇచ్చే అవకాశం కూడా ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్ళీ అందరి నుంచి కుటుంబ ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ టైం పట్టనుండడంతో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తున్నది. కొత్త రేషన్ కార్డులో బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండనుంది. అడ్రస్తో పాటు కార్డు ఏ రేషన్ షాప్ పరిధిలో కూడా అనేది కూడా ప్రధానంగా అక్కడ చెప్పడమే జరిగింది. మరి రేషన్ కార్డుల విషయంలో ఒకవేళ ప్రభుత్వం ముందడుగు వేస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పైన పాజిటివ్ దృక్పథంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈ రేషన్ కార్డులు బాగానే పనిచేస్తాయి. ఒకవైపు బస్ ఫ్రీ అనేది బాగానే పనిచేస్తుంది, ఒకవైపు ఇది పనిచేస్తుంది. 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ ఒకటి ఉన్నది కాబట్టి ఆ కరెంటు కూడా బాగానే పనిచేస్తుంది.